తుమ్మకర్రతో ఒక మందసాన్ని చేయము. The ark was made with acacia wood. बबुल की लकड़ी से संदूक बनाओ. ఈ తుమ్మకర్ర ప్రజల చేత తృణీకరించబడింది. రిజెక్టెడ్ బై ద పీపుల్ బట్ చోజన్ బై గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమందు నీవు ఒకవేళ తృణీకరించబడ్డావేమో, బట్ యు ఆర్ చోజన్ బై గాడ్. మనుషుల చేత తృణీకరించబడిన వారిని దేవుడు తన కొరకు ఏర్పరచుకునే దేవుడు. తుమ్మకర్రతో ఒక మందసాన్ని నా కొరకు నిర్మించాలి. The ark was made with acacia wood. బబుల్ కి లడికి సే సందుక్ బనావో. ఎందుకు దేవుడు కోరుకున్నాడు అంటే అది అందరి చేత తృణీకరించబడింది, అందరి చేత విలువలేనిదిగా ఎంచబడింది. మనుష్యుడు ముళ్ళుతో ఉన్న వాటిని తన యొద్దకు తెచ్చుకోవటానికి ఎవరు ఇష్టపెట్టంలా. అయితే ప్రభు దృష్టికి అది విలువైనది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అకేసియా ట్రీ ఆర్ విత్ థ్రాన్స్. ఈ చెట్టంతా కూడా ముళ్ళుల చేత నింపబడింది. బబుల్ కా పేడ్ కాటేదార్ కా వృక్ష హై. ఇదంతా కూడా ముళ్ళులమయంగా ఉండుట చేత ఏ మనుష్యుడు కూడా దాన్ని వాడుకోవటానికి ఇష్టపడ్డంలా. ప్రపంచంలో అందరూ తృణీకరించరు, ఒకరు మాత్రమే అది కావాలన్నారు. అది దేవుడు ఈ పరిశుద్ధ స్థలమందు నిలవబెట్టాడు. ఆ స్థలానికి ఎవరు వస్తారో తెలుసా? దేవుడు తప్ప ఇంకెవ్వరూ రారు. చప్పట్లు కొడదామా గంభీరంగా? యు ఆర్ ద వాల్యుబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నీకు అక్క విలువివ్వకపోయినా, నీకు తల్లిదండ్రులు విలువివ్వకపోయినా, నీకు ఆడబిడ్డలు అన్నదమ్ములు విలువివ్వకపోయినా, నీవు నేను దేవుని కనుదృష్టికి ఎంతో విలువైన వారము. ఉన్నతుడైన దేవుడు తన కొరకు కోరుకున్నాడు. ఆ కారణం చేత నీకు నాకు ఈరోజు ఏం కలిగింది అంటే విలువ కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. God has a plan for you. తుమ్మకర్ర పుట్టినప్పటి నుంచి